కాంగ్రెస్ వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం, అందరిని ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఎక్కడ కూడా కాదనట్లేదు, వ్యతిరేకించట్లేదు. మనోదరాయ్ గారు కూడా మొదటి నుంచి ఒకటే విషయం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ చంద్రకాంత్ దయాకర్ గారిని నిన్న ఒక వస్తుంటే కలిసిర్రు, దయాకర్ గారిని కలిసినాం, నైట్ బల్మూర్ వెంకట్ గారి దగ్గరికి వెళ్ళినాం, ఇప్పుడు కోదండరామ్ సార్ దగ్గరికి వెళ్తున్నాం, రియాజ్ సార్ దగ్గరికి వెళ్తున్నాం, అందరినీ పిలుస్తున్నాం. ఇప్పుడు అదే అన్నారు మనోదరాయ్ గారు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. నీ వయసు ఎంత? నా వై 32 33 ఎంత 2 మీరు ఎంత అనుకోరు, వాస్తవం చెప్పు ప్రేక్షకులకు. 32 ఎగ్జామ్స్ రాసిన ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాసిన ఇప్పటి వరకు? టీజీపీఎస్సీ కానీ ఏం ప్రిపేర్ అయిన ఇప్పటి వరకు చెప్పు. ఇప్పుడు నా ఎగ్జామ్స్ కు నోటిఫికేషన్స్ నా ఎగ్జామ్స్ కు నోటిఫికేషన్ నా ఎగ్జామ్స్ కు నోటిఫికేషన్ ఇప్పుడు నా ఎగ్జామ్స్ రాసిన నేను గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 3 గ్రూప్ 2 3 4 రాసిన రాలేదు. అవును మేడం, నాకు ఎట్లా వస్తాయి మేడం? నేను గ్రూప్ నేను దానికన్నా ముందు ఎట్లా వస్తాయి? నాకు ఇంత ముందు ఎట్లా వస్తాయి? నువ్వు నన్ను కొట్లాడుతందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చి నన్ను కొట్లాడిచ్చేటట్టు చేసి నువ్వు రాంటే ఎట్లా వస్తాయి? నువ్వు రాంటే ఎట్లా వస్తాయి? నువ్వు 14 క్వశ్చన్లు నువ్వు తప్పించినప్పుడు, నువ్వు 14 క్వశ్చన్లు తప్పించినప్పుడు, నువ్వు 14 క్వశ్చన్లు తప్పించినప్పుడు ఎట్లా వస్తాయి? నువ్వు 14 క్వశ్చన్లు తప్పించకపోతే పిలిస్తే రానోడు ఉద్యోగం వచ్చింది, వాడికి ఎట్లా వచ్చింది? మరి అవును ఎట్లా వస్తాయి? ఇప్పుడు మరి తప్పులు ఇచ్చిన చెప్పండి మేడం, ఎట్లా పోతారు? ఏది పోతారు? నీకు ఒకటి విషయం ఇచ్చినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఇగో ఈ తప్పులతో ఎట్లా పెట్టింది? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా పెడుతుంది? కోర్టు ఏడు లేట్ మీద అని చెప్పింది. ఎందుకు నేను గ్రూప్ 1 గురించి వచ్చిన ముచ్చటైతే మాట్లాడద్దా? కొట్లాడినా అవును. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఇప్పుడు అందుకనే అంటున్నావు. ఇప్పుడు గతం అయిపోయింది, గత నోటిఫికేషన్ గురించి అయిపోయింది. ఇప్పుడు మీరు నోటిఫికేషన్ పరిస్థితులు ఏమంటానంటే, నువ్వు మొదటి తరం, మన కుటుంబంలో దళిత కుటుంబంలో నుంచి మొదటి తరం, నాకు అవసరం లేదు, నేను 2వ తరం, నా కాస్తో కూస్తూ ఉన్నది, నేను రాజకీయమే చేసుకుంటా. మొదటి తరం కాబట్టి నీ లక్ష్యం, నీ గురి మొత్తం కూడా చదువు మీద పెట్టంటన్నా. తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? నీ జీవితం ఆగం చేసుకున్నావు, బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసి అప్పుడే చదువుకొని చెప్పొచ్చు కదా. ఉద్యోగం కోసం చేసి మేము చేస్తున్నాం కదా. ఇప్పుడు పారదర్శకంగా లోపాలు లేకుండా, అవినీతి లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు నీకు ఇంకా సమస్య ఏంటంటన్నా? అవును మేడం, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్య గ్రూప్ 3 కూడా క్వాలిఫై కాలేదు. తమ్ముడు 32 33 ఉంటే తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ చేసి మొత్తానికి నేను క్వాలిఫై కాలేదని నీకు చెప్పిర్రా? నేను క్వాలిఫై కాలేదని నీకు అడుగునా? గ్రూప్ 3 సర్టిఫికేషన్ పోయిన నేను పోలేదు. నువ్వు బాధపడాల్సిన నేను బాధపడుతున్నా నీ గురించి, నేను బాధపడుతున్నా, నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు నోటిఫికేషన్ కరెక్ట్, నువ్వు అవసరం లేదు. ఏమి ఇన్స్టిట్యూట్ మీద నీ కాంగ్రెస్ అవసరం లేదు, నీ కాంగ్రెస్ చక్కకి అయ్యాల నా కాడికి ఎందుకు వచ్చినావు? అలా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వచ్చారు? మరి అయ్యాల మీకు సోయలేదా? అయ్యాల మీకు సోయలేదా? అయ్యాల మీకు కాంగ్రెస్ వాళ్ళకి సోయలేదా? అయ్యాల మీకు సోయలేదా? నీకు ఇంకో పదవి రాదు, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను చదువుకుంటా, నేను పట్టుకుంటా. వ్యక్తిగత నీతులు చెప్పడానికి డిబేట్ కాదు, వ్యక్తిగత దానికి కాదు. వచ్చినప్పుడు నేను చదువుకుంటా. నువ్వు లిటిగేషన్, నేను నోటిఫికేషన్, నా వ్యక్తిగతం గురించి, నీ వ్యక్తిగతం గురించి రాలేదు. యావత్ తెలంగాణ నిరుద్యోగుల గురించి వచ్చినావు. నీతోటి నీ నీతులు చెప్పించుకోవడానికి రాలే, నీ నీతులు చెప్పేందుకు రాలేదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు అందరి తరపున మీ కొట్లాడేటందుకున్నావు, కొట్లాడుతున్నావు. నేను చెప్పినా మేడం, ఇదే మీ స్టూడియోలో నేను నిజంగా చెప్పిన, మీరు ఈ నోటిఫికేషన్ గ్రూప్ 1 కాదు చెప్పు, పక్కకుండా ఎవరైనా చెప్పు, నేను చెప్తాం. మరి ఇదే సిగ్గులేని వాళ్ళు మేడం, ఇదే చెప్తున్నా. ఎందుకు వాళ్ళ ఉసురు తీసుకున్నది? మీరు ఎవరిని సురు తీసుకుంటున్నావు? నేను కూడా పెట్టనా? నేను చూపియనా? ఈ నేను చూపియనా? నీ గురించి పెట్టినా ఇప్పుడు ఇంకా నేను చూపిస్తాను. ఇంకా నువ్వు ఊరేసుకుంటావు, నువ్వు ఊరేసుకుంటావు, నేను చెప్పేది మీరు కామెంట్ చూస్తారు కింద. నా ఒక్కది కాదు, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు గురించి మాట్లాడండి. మీ కామెంట్ చూస్తారు, నా కామెంట్ కాదు, మీ కామెంట్ చూసుకోరు. మీ ప్రభుత్వం వ్యతిరేకత మీరు చూసుకోరు. ఊళ్ళలోకి పోయి చూసుకోరు. మీరు
సరే మనోజ్ నేను ఎందుకు పెట్టిస్తున్నా నేను పెడితే ఇప్పుడు మేము మొదలు పెడితే 100 కామెంట్లు పెడతారు మీరు మీరు పెట్టించుకుంటారు మీరు పెట్టించుకుంటారు ఈ సోషల్ మీడియాలో కామెంట్లతో కడుపు నిండడానికి ఏమంటారు? మరి అందుకని మరి కడుపు నిండినప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటున్నారు అనేటువంటి బీసీ అమ్మాయిని ఆదర్శంగా ఎందుకు ఆదర్శం తీసుకున్నావు అవును ఎందుకు ఆదర్శం తీసుకుంటావు దేనికి ఆదర్శం తీసుకున్నావు ఏం అన్యాయం జరగకుంటున్నప్పుడు ఏ రాజా నాకు రాదు నీ గురించి నేను ఆ రోజు చెప్పిన నా వ్యక్తిగతం గురించి నువ్వు రాలేదు నీ వ్యక్తిగతం గురించి నేను చెప్పాలా నాకు రాదని చెప్పిన నేను చదవట్లేను ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 అన్నిటి మమ్మల్ని రోడ్ల మీద గుంజీలు మీ కాంగ్రెస్ అని చెప్పా ఇవాళ కాదు ఆ రోజే చెప్పిన మనోత్తర గారు మీరు చెప్తున్నారు కదా మీరు కూల్ గా చదువుకోండి చిన్న నిరుద్యోగుల్ని ఒక్క నిమిషం మేడం వీళ్ళు పరీక్షలు ఏ పద్ధతిలో పెట్టిరు రేపు ఎగ్జామ్ అనగా రోడ్ల మీదకి నిరుద్యోగులు గుంజీలు గ్రూప్ 3 లను ఎట్లా తీసిరు మరి యూపీఎస్సీ లెక్క మరి మీరు ఎందుకు పెట్టట్లేదు మీరు యూపీఎస్సీ లెక్క అట్లా పెట్టి శివాని కాదు వాళ్ళ జయచమ్మకు మేము ఆదర్శంగా ఏమో యూపీఎస్సీ అని పెట్టేసి యూపీఎస్సీకి ఈ రోజు నోటిఫికేషన్ వచ్చిందంటే అయిపోతే ఉద్యోగాలు వచ్చినాయా ఒక విషయం శివాని లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు కదా నిజంగా డెఫినెట్ గా తీసుకోవాలి కానీ ఇలాంటి జనార్దన్ లాంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ ఇలాంటి డిబేట్లలో కూర్చొని వాయిస్ వినిపించబట్టే వాళ్ళు అక్కడ కూర్చొని రాస్తున్నారు లేదంటే ఎవరు పోరాటం చేస్తారు నిరుద్యోగుల తరపున ఇలాంటి వాళ్ళు జనార్దన్ పోరాటం చేసినా చేయకపోయినా రేపు ఇందిరా పార్క్ లో మహాగర్జను ఏది జరిగినా జరగకున్నా రేపు నోటిఫికేషన్ వచ్చుడు ఖాయం ఆ తర్వాత వీళ్ళు చదువుతారు వస్తే వాళ్ళు పోరాటం చేయరు కదా రావట్లేదు కాబట్టి జాప్యం జరుగుతుంది కాబట్టి పోరాటం ప్రణాళిక ఉన్నది ఏం చేస్తేనే పోరాటం చేస్తేనే మరి ఏది మీ ప్రణాళిక ఏది మీ ప్రణాళిక ఏది మీ ప్రియాంక గారు ఇచ్చిన ప్రణాళిక ఏమైంది మీ ప్రణాళిక ఇచ్చిన పెట్టే పరీక్షలు వస్తాయట కూర్చున్నాయి నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే మానవతరైన బాగోదు మేము పోరాటం చేసినా చేయకపోయినా ఏదో మీరు ఇచ్చింది ఏది మీరు ఎలగబెట్టింది ఏది మీరు ఎలగబెట్టింది ఏది మేడం వీళ్ళు ఎలగబెట్టింది ఏంది మరి వీళ్ళు ఎలగబెట్టింది ఏంది ఆ రోజు లేదా సోయలేదా వీళ్ళకు వీళ్ళకి సోయలేదా వీళ్ళకి సోయింది లేదా ఎందుకు సోయలేదు ఈయన చూసో ఇంకో ఆయన చూసో జమ్మాయినో జక్కైనో అశోక్ను చూసి నోటిఫికేషన్ కాదు మీరు ఇయ్యరు మీకు నిండేటట్టు జోలం నిండేటట్టు చూస్తారు ఈయన దొరికిందని చెప్పి న్యాయపరమైన చిక్కులతో నోటిఫికేషన్ ఇస్తే ఆగం అయ్యేది నిర్దిగిన కాదు ఏం కాదు ఎవడో కూడా 4 రూపాయలు ఎత్తారు మీటింగ్ పెడతారు నా మీటింగ్ ఎక్కడ కూడా ఉచితంగా జరిగినాయి 10,000 మందితో పెట్టినా నాకు ఖర్చు లేదా డయాస్ కానీ ఏదైనా ఉచితంగా మరి నువ్వు ఎందుకు నోటీసులు ఇచ్చినావు మీటింగ్లు పెట్టొద్దని సర్క్యులర్ ఎందుకు ఇచ్చారు అడగండి ఇంకా చిక్కుడు ప్రభాకర్ అడగండి మేము ఎవరికి ఇచ్చినా 30,000 40,000 ఫీజు మరి అలా ప్రభుత్వం గెలవలేకపోయారు న్యాయం లేదు రాజకీయ ప్రయోజనం నువ్వెందుకు ఉద్యోగం వచ్చిన మీరు తప్పులు నాకు ఉద్యోగం అవసరం లేదు నీకు ఉద్యోగం అవసరం లేదు కాబట్టి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు నీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు నీకు ఉద్యోగం లేదు నీకు ఉద్యోగం అవసరం లేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఉద్యోగం అవసరం లేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు మాకు ఉద్యోగం అవసరం కాబట్టి మేము మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాం ఆయనకు ఉద్యోగం అవసరం లేదు కాబట్టి ఏది పడితే మాట్లాడుతాడు మాకు ఉద్యోగం అవసరం కాబట్టి మాట్లాడకపోతే వాయిస్ ప్రభుత్వానికి ఎలా మాట్లాడతాం మేము అనుమతిస్తాను ఏం చేసినా చేయకపోయినా నిరుద్యోగుల రుణం తీర్చుకుంటాం మేము అందుకోసమే కదా జాబ్ క్యాలెండర్ గత ప్రభుత్వం వేసిందా నా మొదటి డిమాండ్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తావు కేసీఆర్ గారు అనేది మేము వేయలేదు 10 ఏళ్ళు వేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా గురించి చెప్తాను కదా నువ్వు స్టూడియోకి వచ్చింది నా గురించి చెప్తాను నువ్వు స్టూడియోకి రాలేదు నీ గురించి నేను చెప్తాను స్టూడియోకి రాలేదు సమస్యల గురించి చెప్తున్నావు నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నారు నాకు నీతులు చెప్తాను
నీతో నీతులు చెప్పించుకునేంత స్థాయిలో నేను లేను. నీకన్నా విజ్ఞానవంతున్నా నేను. నువ్వు పెద్ద పేపర్ పట్ట, నేను పెద్ద పేపర్ పడతా. నీకన్నా ఎక్కువ రాస్తాను నేను. సింగరేణి ఉద్యోగాలు అమ్ముకుంటే దీక్ష ఏమో ఊ అంటే వ్యక్తిగతాలకు వస్తారు. గురుకులాల్లో 60% సాధారణ విద్యార్థులు దరఖాస్తు చేసుకుని 60% పెడితే 60% తప్పు గత విధానం ఉండాలని చెప్పి ఎంతో మంది ఉద్యోగాలు వచ్చాయి. మేము ధర్నాలు చేస్తే 5 లక్షల మందికి లాభమైంది. అట్లా చేసినాం మేము. కానీ మంచి చేసినా సరే రాజకీయ పార్టీ ముసుగులో ఉండే తప్పు చేస్తారు ఇది చేస్తారు తప్పు చేస్తారని చెప్పి కారణాలు ఎదుక్కుంటూ జీవితాలు నాశనం చేసుకోవాలి. ఎవరు చేసుకుంటాడు కారణాలు? ఎవరు ఎత్తుకుంటున్నాడు? ఎందుకు ఎత్తుకుంటారు? ఎవరు నిరుద్యోగులు కారణాలు ఎందుకు ఎత్తుకుంటారు? ఎందుకు ఎత్తుకుంటారు? కారణాలు ఎందుకు ఎత్తుకుంటారు? ఏ జనార్దన్ గౌడ్ చెప్తే మేము పోయి 7,000 జీపీ ఉద్యోగాలు నిరుద్యోగులకి ఏమని కొట్లాను. వారు గ్రూప్ 3 తర్వాతనే గ్రూప్ 2 తర్వాతనే గ్రూప్ 3 పెట్టాలి. గత సంవత్సరం నుంచి రేపు 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 అని ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ మంత్రి ఎప్పటి నుంచి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక మంత్రికి సోయి ఉండదా? ఒక మంత్రికి అవగాహన ఉండదా? నీ స్థాయి కాదు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత. ఆయన స్థాయి ఏం మాట్లాడిండు? మరి అవును, మరి ఎందుకు మాట్లాడిండు? నీ గ్రూప్ కొట్టి మాట్లాడంట. ఇంకొకసారి నువ్వు అన్నకు చెప్తున్నా, నీకు మర్యాద ఏందో పద్ధతిగా మాట్లాడు. ఏందో బులకొట్టు ఏం మాట్లాడుతున్నావు? మీరు అందరూ చూస్తున్నారు. నువ్వు ఆవేశపడకు, నువ్వు ఆవేశపడకు, నువ్వు ఆవేశపడకు. అవునా రాదా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావు. మేము చేస్తున్నాం, మేము చేస్తున్నాం. మేము కొట్లాడినాం, నిరుద్యోగులు వచ్చి నా దగ్గర సంప్రదిస్తే నేను కొట్లాడినా. అరే పరీక్ష పెట్టినా కొట్లాడతారు. పరిస్థితి లోపాలు లేకపోయినా లోపాలంటే కొట్లాడు. ఎన్నిసార్లు మాట్లాడతారు? మీరు మాట్లాడాలి చూసుకోరు. అందరు చదువుకుంటూనే ఉన్నారు. అందరు చదువుకుంటూనే ఉన్నారు. మీ గురించి మీరు పెట్టేటోళ్ళు రాజకీయ నువ్వు పెట్టించుకుంటావు. మాటల వల్ల నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. మీరు అది తెలుసుకోవట్లేదు. మీరు వాస్తవాలను తెలుసుకోవట్లేదు. మీరు వాస్తవాలను తెలుసుకోరు. మీరు వాస్తవాలను తెలుసుకోరు. మీరు వాస్తవాలను తెలుసుకోరు. గురుకులాన్ని పెట్టి గత ప్రభుత్వం 1040 గురుకులాల పేరుతో దుర్వినియోగం చేస్తే 200 కోట్లు పెట్టి ఒక గురుకులాన్ని ప్రతి నియోజకవర్గంలో కడతాను. 11,000 కోట్లు కేటాయించడం. ఇక డబ్బులు లేకపోయినా విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ నిరుద్యోగుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ కూర్చొని నీ జీవితం ఆగం చేసుకుంటూ ఇలాంటి వాళ్ళని వాళ్ళు తెలివి తక్కువ మాట్లాడతారు. మనోహర్ గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, చేయాల్సిందే డెఫినెట్ గా మీరు చెప్పేవని. ఇంకోటి ఆయన స్థాయి గురించి మాట్లాడారు కదా, ఈ స్థాయి వ్యక్తులు ఇవాళ పోరాటం చేయబట్టే
వాళ్ళకి ఓట్లు వేయబట్టే వాళ్ళు మంత్రులు అయ్యారు ఇవాళ. నేనేమన్నా ఓకే, నిజం- డెఫినెట్ గా గతంలో వాళ్ళు అన్యాయం- ఓటేసినప్పుడు గతంలో- అడిగే హక్కు కూడా ఉంటుంది. అవును, నేను అడగమంటాను, మీటింగ్ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చిన. కానీ నువ్వు నీ స్థాయి కూడా మాట్లాడాలని ఏమంటాను, నువ్వు చేసినావు, నీకు అన్యాయం జరిగిందని 1200 మంది చనిపోతే వచ్చినావు, కాంగ్రెస్ ప్రచారం చేసినావు, అవును. నిన్ను శబాష్ అంటాను, అభినందిస్తాను. 3 నోటిఫికేషన్లు వస్తే నీకు ఉద్యోగం రాదా? 3 కాదు. అవునా? ఇంకోసారి నా వ్యక్తిగతం అనుకో, నువ్వు ఆ వ్యక్తిగతం అనుకో, నీ వ్యక్తిగతం చెప్పాలన్నా, నీ వ్యక్తిగతం, నువ్వు అంటున్నావు వ్యక్తిగతం అనుకోవాలన్నా, నీ వ్యక్తిగతం అనుకోవాలన్నా. అసలు మీ కాంగ్రెస్ కు అడిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? మీ కాంగ్రెస్ కు అడిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మేడం, మీ కాంగ్రెస్ అడిగినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈయన మా వ్యక్తిగతం అంటున్నారు. మీ కాంగ్రెస్ కోట ఇచ్చినప్పుడు వీరెక్కడ ఉన్నారు? వీరెక్కడ ఉన్నారు? వీరెక్కడ ఉన్నారు? వీరెక్కడ ఉన్నారు? వీరెక్కడ? మీరు శృతి మించలో, మీరు శృతి మించలో, మీరు శృతి మించుతున్నారు, మీరు శృతి మించుతున్నారు. ఎవరు తెలివి తక్కువ? ఎవరు తెలివి తక్కువ అన్నారు? అవును, మెదడు లేదన్నావు, తెలివి తక్కువ అంటున్నావు. మేము చూడు 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 నువ్వేం మాట్లాడతావు? నాకు నొప్పి మూడు సార్లు రాస్తే ఉద్యోగం రాలేదు అంటున్నారు కదా, ఆయనకు ఉద్యోగం రాకపోతే పోరాటం చేయకూడదా? నీతులు చెప్పించుకునేందుకు వచ్చిందా? నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడటానికి వచ్చినవా? కౌన్సిలర్ అయినా కౌన్సిలర్ చెప్పండి, ఈయన సైకాలజిస్టా? ఈయన మీరు సమస్యల గురించి మాట్లాడాలంటే ఈయన కౌన్సిలింగ్ ఇస్తాడు. బయటకు రండి, మీరు బయటకు వచ్చేయండి, సావండి. నువ్వు చెప్పినవేమో హరీష్ రావు దగ్గర పోతా, ఆడ కూర్చోబెడతా, శవం దగ్గర కూర్చోబెడతా అని చిల్లర రాజకీయాలు చేయకండి. ఎవరు చేస్తారు చిల్లర రాజకీయాలు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నివేదికలు కూడా వచ్చింది. వీళ్ళు ఎవరెవరిని గతంలో ఒక అమ్మాయిని ప్రయోగించారు, అట్లా గ్రూప్ 1 వాయిదా ఏమన్నారు, ఆ అమ్మాయికి నచ్చ చెప్పి మేము ఆమె కాపాడి ఎందుకు చెప్పుకుంటే పరువు కాదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళు ఎమ్మడే తీసుకుంటారు కదా. ఊరికే వచ్చి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ బయట పెడతాం. రేపటి నిరుద్యోగ మహాగర్జన సందర్భంగా ఆ సందర్భంలో ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వం నిజంగా మనోతర గారు అన్నట్టు సరే జూలై నెలాఖరు లోపు జాబ్ క్యాలెండరో లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తుంది. ఇవన్నీ కూడా చూద్దాము. ముఖ్యంగా రేపు సభలో మీరేం చెప్ప